ఆవకాయని మర్చిపోలేము, అమ్మని మర్చిపోలేము. మరి ఈ ఆవకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి అయితే మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెడతామో నేను కొత్త ప్రాసెస్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కాయలను అయితే నానబెట్టుకొని కడిగి ఆరబెట్టుకున్నాక ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకుందాం. ఆ తర్వాత వీటికి కావలసినవి అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు మనం వీటిని అయితే వేయించి పెట్టుకుందాం. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కారం, ఉప్పు ప్యాకెట్ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. దీనికి 3 మ్యాంగోస్ కారం అయితే మేము యూజ్ చేసాము, సాల్ట్ కూడా అదే. ఇంకా తర్వాత కాయలన్నీ ముక్కలుగా చేసిన తర్వాత ఈ గిన్నె కొలతలతో నేను చూపిస్తున్నాను. ఈ గిన్నె ఉంది కదా, దాంతో మనం ఎన్ని గిన్నెలు అవుతాయో చూద్దాము. నేను మాత్రం మెజర్ చేసే మాత్రం 4 గిన్నెలు అయ్యాయి ఇలా. ఇప్పుడు మనకి ఈ గిన్నెనే యూజ్ అవుతుంది, ఉప్పుకైనా కారంకైనా, ఇంకా మనం ఏ పొడి వేయాలన్నా ఆయిల్ వేయాలన్నా ఈ గిన్నె మాత్రం యూజ్ అవుతుంది. ఇలా 4 గిన్నెల ముక్కలు మాత్రం అయ్యాయి. చూడండి, ఏ గిన్నెతో చూసినా కూడా 4 గిన్నెలు అయ్యేలాగా చూసుకుంటే మనకి కొలత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే గిన్నెలో కారం అయితే తీసుకోవాలి. 4 గిన్నెలకి 1 గిన్నె కారం అయితే తీసుకోవాలి మనం. చూడండి, 1 గిన్నె కారం అయితే తీసుకోవాలి. కారం అయితే నిండుగా తీసుకున్నాను, 1 గిన్నె మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత సాల్ట్ని కూడా తీసుకుంటున్నాను. ఇది కూడా 3 మ్యాంగో సాల్టే. ఈ సాల్ట్ని కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను. ఇది మెత్తగానే ఉంటుంది కానీ ఇంకొంచెం మెత్తగా అవ్వడం కోసం మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇది కూడా కారం కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను సాల్ట్ని. తక్కువ పడితే మళ్ళీ 3 డేస్ తర్వాత కలుపుకోవచ్చు, ఎక్కువ అయితే కష్టం కదా, అందుకని ఈ గిన్నె కారం కంటే కొంచెమే తక్కువ తీసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు కంటే తక్కువగా ఆవాల పొడిని అయితే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉప్పు కంటే తక్కువ ఆవాల పొడి ఉంది. ఆ విధంగా ఈ గిన్నెతో మాత్రం కొలిచి తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే జీలకర్ర, మెంతుల పొడి ఈ ఆవాల పొడి కంటే సగం ఉండాలి. అందులో జీలకర్ర ఆవాల పొడి కలిపి, జీలకర్ర మెంతుల పొడి మాత్రం ఆవాల పొడి కంటే తక్కువగా ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ మనం మంచిగా కలుపుకోవాలి. ఈ ఆవాల పొడి కానీ, కారం, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కారంలో మంచిగా కలిసిపోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత వెల్లుల్లిని అయితే వేసుకుందాము. వెల్లుల్లిని మాత్రం ఈ విధంగా తీసుకున్నాను. ఆ గిన్నెలో సగం వరకు అయితే వెల్లుల్లిని తీసుకున్నాను. ఈ పచ్చళ్ళలో వెల్లుల్లి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి ఎక్కువ తినే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు ఎక్కువగానే, లేదంటే తక్కువ కావాలి అనుకుంటే తక్కువ చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ అయితే చూద్దాం. ఈ గిన్నెతో కనీసం 2.5 ఆయిల్ అయినా పడుతుంది. ఒక గిన్నె ఆయిల్ మాత్రం ఇలా ముక్కల పైన వేసుకొని కాసేపు ఒక 10 నుంచి 15 నిమిషాలు ముక్కలను అయితే ఈ నూనెలో నానబెట్టుకోవాలి. కొద్దిగా మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, మంచి కలర్ ఉండడం కోసము. ఈ విధంగా ఆయిల్, పసుపు కలిపి మనం ముక్కలకైతే పట్టించుకోవాలి. మొత్తం అంతా ముక్కలు కలిసేలాగా ఈ విధంగా పట్టించుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు నూనెలో ఉంచిన తర్వాత ఈ కారం ఉంది కదా, కారము మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కారంలో ఈ ముక్కలను అయితే మనం వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఈ కారంలో వేసుకొని ముక్కలను అయితే మనం మంచిగా కలుపుకోవాలి. కాయలు మాత్రం ఎల్లో కలర్ ఉన్నాయి, అవి పండుగ లేవు, పసుపు వేయడం వల్ల ఆ కలర్ వచ్చాయి. చూడండి, ఈ విధంగా అయితే మనం మంచిగా కలిపి పెట్టుకుందాం. ఈ కలిపిన దాన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం. ఆ లోపు అయితే మనము నూనెని పోపు వేసుకుందాం. ఈ పచ్చళ్ళకి పల్లి నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసాను పోపులో, ఇంకా ఏం వేయలేదు. ఆ నూనె మొత్తం చల్లగా అయిన తర్వాత ఈ ముక్కల పైన పోసుకోవాలి. నూనె వేడిగా ఉండొద్దు, గోరువెచ్చగా కూడా ఉండొద్దు, మొత్తం చల్లగా అవుతేనే పచ్చడి కలర్ కూడా బాగుంటుంది, లేదంటే పచ్చడి కలరు చేంజ్ అవుతుంది. వేడి నూనె పోయకూడదు పచ్చళ్ళలో. చూడండి, ఈ విధంగా అయితే మనం కలిపి పక్కన అయితే పెట్టుకుందాము. 3 డేస్ తర్వాత చూసుకుంటే ఇలా అయితే పచ్చడి అయింది. ఒకసారి కలుపుకోవాలి. ఏమైనా నూనె తక్కువ ఉన్నా, ఉప్పు తక్కువ ఉన్నా ఇప్పుడైతే వేసుకోవచ్చు. మేమైతే అన్నీ సరిపోయాయి, ఇంకా ఏం అవసరం లేదు. నూనె మరీ ఎక్కువగా ఉన్న పచ్చడి తినబుద్ధి కాదు, అందుకని ఈ సరిపోయే అంతా వేసాము. ఆ తర్వాత ఇలా జాడీలో వేసి అయితే నిల్వ చేసుకున్నాము. ఈ మామిడికాయ పచ్చడి మాత్రం ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి.